క్వశ్చన్ నంబర్ 639 చిర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు. గౌరవ రెవెన్యూ మంత్రి గారు. అధ్యక్ష, ఏకి అటువంటి హామీ ఏది ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వలేదు. బికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సికి చేర్యాల డివిజన్ ఏర్పాటు నిమిత్తం సాధ్యాసాధ్యాలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు పరిశీలిస్తున్నారు. లక్ష్మణ్ గారు. సార్, మినిస్టర్ గారు దయచేసి సార్ ఒక్క నిమిషం, 1 మినిట్. థ్యాంక్ యూ స్పీకర్. గతంలో కూడా గౌరవ సభ్యులు విప్పు గారు వీళ్ళ ఐలయ్య కానీ శ్రీహర్ గారు కానీ ఇప్పుడు మాట్లాడిన గౌరవ సభ్యులు రాజేశ్వర రెడ్డి గారు ఇవన్నీ నిజంగా కూడా ప్రాబ్లమేటిక్ ఉన్న డివిజన్స్ అధ్యక్ష, రెవెన్యూ డివిజన్ అధ్యక్ష. నాకు తెలిసి ఎందుకంటే ఆలేరు కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు నా పరిధిలోకి వచ్చే భక్తుల్లో కూడా వనపర్తి నారాయణపేట 2 జిల్లాలకు చేర్యాలు అయితే ఆ గత ప్రభుత్వం చేసింది ఎంత అన్యాయం అంటే ఆ ప్రజలకు చేర్యాలంటే పోరాటాలకు గడ్డ. అదొకప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీని హుస్నాబాద్ ఏసీబీ దగ్గరికి పోవాలి, అగ్రికల్చర్ ఏమో గజ్వేల్ పోవాలి, కలెక్టర్ సిద్దిపేట. దాన్ని ముక్కలు చెక్కలు చేసి అసలు అప్పుడు రెవెన్యూ మినిస్టర్ లేకుండే ప్రభుత్వం ఉన్నదా లేదా కూడా తెలియదు. ఎట్లా చేసినో అర్థం కాలేదు. దాని మీద మేము 3 రోజులు నిరాహార దీక్ష చేసినాం. రిలే నిరాహార దీక్షలు, ప్రజా సంఘాలు. ఈరోజు నేను మంత్రిగా సరే నేను గతంలో దాని గురించి పోరాటం చేసిన అది న్యాయమైన కోరిక. ఆలేరు కానీ చేర్యాలే కానీ భక్తలు కానీ ఇలాంటి 7 ఉన్నాయి. సహచర మంత్రివర్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వారి ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా మేమందరం కూడా యాజ్ ఏ మంత్రిగా నేను మాట్లాడతాను. కానీ సభ్యులు రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఆ కుమరవెల్లి దేవస్థానంతో పాటు అసలు ఇబ్బందులు కాదు అధ్యక్ష, ప్రజా సమస్యలు వేరు. అసలు ఆర్డీఓ ఆఫీస్ అనేది ముఖ్యం. తర్వాత జేసీ కలెక్టర్ ఎక్కడ తిరగాలి అధ్యక్ష? కామాన పేదవాడు. దీని మీద గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా యాజ్ ఏ కొలీగ్ మినిస్టర్గా జెన్యున్ కోరికలను కూడా మనం మన సభ్యులైనా ఆ సభ్యులైనా నా రిక్వెస్ట్ అయినా దాని మీద కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా రాష్ట్రంలో ఎక్కడెక్కడైనా ఇలాంటివి ఉంటే చేస్తే ప్రజలకు అందుబాటు. 4 మండలాలు కలిసి 10 జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష. వనపర్తి 4 మండలాలకే 1 జిల్లా ఉంది. ములుగు 4 మండలాలకే 1 జిల్లా ఉంది. నారాయణపేట 5 మండలాలకే 1 జిల్లా ఉంది. రెవెన్యూ డివిజన్ని 5 మండలాలు ఒక మున్సిపాలిటీ ఉన్నప్పుడు చేసడానికి దానికి ఏం పెద్ద నష్టం లేదు. సరే, పోయిన గవర్నమెంట్ తప్పు చేసింది. మన ప్రజాపాలన నుంచే ఇందిరమ్మ పాలన, మన గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ అనే ప్రజలు మనకు పట్టం కట్టిండ్రు. దాని మీద ఆలోచించాలని గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలామంది కొంతమంది చెప్తా, మీది కూడా నారాయణ రెడ్డి అన్న మీ పేరు కూడా తీసుకుంటా. గౌరవ సభ్యులు కొంతమంది డివిజన్ల గురించి, కొంతమంది మండలాల గురించి ఈ సభలో ఉన్న సహచర సభ్యులు చాలామంది అడిగారు. ముందు పల్లా రాజేశ్వరరెడ్డి గారి డివిజన్ గురించి, పల్లా రాజేశ్వరరెడ్డి గారితో పాటు మా సహచర మంత్రివర్యులు బావగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దాన్ని ఆదరైజ్ చేశారు. తప్పకుండా అది కలెక్టర్ గారి పరిశీలనలో ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు ధర్మాపూర్ డివిజన్ కానివ్వండి, నాగరాజు గారు వర్ధనపేట డివిజను, అదే రకంగా ఆ కార్పొరేషన్లో ఉన్న కొన్ని విలేజెస్ని డిలీట్ చేయమని కూడా అడిగారు. నేను కూడా అక్కడ ఒక సభకి వెళ్ళినప్పుడు అక్కడ ట్రైబ్స్ దాన్ని డీనోటిఫికేషన్ ఇవ్వమని అడగటం జరిగింది. తప్పకుండా దాన్ని కన్సల్ట్ మినిస్టర్ గారి నోట్ అంటే సీఎం గారి కింద ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన్ని తీసుకెళ్తాను. ఈ డివిజన్కి సంబంధించిన సబ్జెక్టు. అదే రకంగా మహబాద్కి సంబంధించింది మండలం అడగటం జరిగింది శాసనసభ్యులు. ముదోలుకు సంబంధించిన 3 మండలాల గురించి ఆ శాసనసభ్యులు వారు అడగటం జరిగింది. బౌద్ధకు సంబంధించిన శాసనసభ్యులు రెవెన్యూ డివిజన్ గురించి అడగటం జరిగింది. తాండూరుకు సంబంధించిన శాసనసభ్యులు మండలం గురించి అడగటం జరిగింది. జడ్చర్ల శాసనసభ్యులు డివిజను మరియు కొన్ని మండలాల గురించి అడగటం జరిగింది.
వేములవాడకు సంబంధించిన దాంట్లో సీనన్న వచ్చి చెవులో చెప్పిపోయారు, మాకు మన్నెగూడెం మండలం కావాలని, దాని గురించి చెప్పడం జరిగింది. అదే రకంగా ఖానాపురం డివిజన్ కావాలని గౌరవ శాసనసభ్యులు అడగడం జరిగింది. నారాయణఖేడ్ మండలం కావాలని నారాయణఖేడ్ శాసనసభ్యులు అడగడం జరిగింది. అదే రకంగా వేముల వీరేశ్వరన్న కూడా ఆడ నుంచి చేయెత్తుతున్నారు, మాది ఒక మండలం కావాలని అడుగుతున్నారు. ఇంకా సభ్యులు చాలామంది, ఈ సభలో ఉన్న సభ్యులు చాలామంది మండలాలు కావాలని అడగటం జరుగుతుంది. తప్పకుండా ఏవైతే మండలాలు అడుగుతున్నారో వాటిని సంబంధిత అధికారుల దగ్గర నుంచి రిపోర్ట్ తెచ్చుకొని ఫీజిబిలిటీని చూసి, ఫీజిబిలిటీ ఉంటే ఈ ప్రభుత్వం భేషజాలకు పోకుండా అటువంటి మండలాలు కానీ డివిజనల్ కానీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది.